వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అరుణాచల్ ప్రదేశ్పై తన మొండి వాదనను చైనా కొనసాగిస్తూనే ఉంది. వాటిని అసంబద్ధం, హాస్యాస్పదమని భారత్ కొట్టిపారేసినప్పటికీ డ్రాగన్ మాత్రం నోరు మూయడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమే అని డ్రాగన్ దేశం ఎప్పటినుంచో మొండి వాదన చేస్తుంది. ఇప్పటికీ ఆ బాణీలో మార్పు లేకపోగా ఇవాళ కూడా అదే మాట చెప్పింది. భారత్ ఆక్రమించక ముందు అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలో కలిసి ఉండేదని జిన్పింగ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది. ఇటీవలే సింగపూర్ పర్యటనలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ధీటుగా సమాధానమిచ్చినప్పటికీ చైనా మరోసారి స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని డ్రాగన్ వాదించింది. చైనా ఇలా చెబుతూ ఉండడం కొత్తేమీ కాదని అన్నారు. అది ఎప్పుడూ చైనాలో భాగమే. ఆ ప్రాంతంలో చైనా పరిపాలన కూడా సాగేది. 1987లో భారత్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అరుణాచల్ ప్రదేశ్ రూపొందించుకుంది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పందించారు. జాంగ్నాన్ను భారత్ ఆక్రమించిందని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఇంకా అస్థిరంగానే ఉందని వ్యాఖ్యానించారు. భారత్ చైనా మధ్య సరిహద్దు ఇప్పటికీ స్థిరత్వాన్ని పొందలేకపోయిందని తెలిపారు. జాంగ్నాన్లో చైనా గతంలో ప్రాబల్యం కలిగి ఉండేదని వివరించారు. జాంగ్నాన్ ఎప్పటికీ తమదే అని చెప్పుకొచ్చారు. భారత్ దురాక్రమణకు ముందు అక్కడ చైనా సమర్థ పాలన సాగించింది అన్నారు. జాంగ్నాన్ ప్రాంతం చైనాదే అనడంలో ఎలాంటి వివాదాలకు తావలేదని లిన్ జియాన్ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్గా పిలుచుకుంటున్న ఆ ప్రాంతాన్ని భారత్ 1987లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. అయితే భారత్ చర్యలను నిరసిస్తూ తాము స్పష్టమైన ప్రకటనలు చేశామని చెప్పారు. ఆక్రమించినంత మాత్రాన జాంగ్నాన్ భారత్ సొంతం కాదని, చైనా వాస్తవ భౌగోళిక స్థితిలో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని నొక్కి చెప్పామని లిన్ జియాన్ స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే టాపిక్ పై మనతో మాట్లాడటానికి ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు అలాగే మామిడి గీతర్ గారు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. రైట్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు పదే పదే అడ్డగోలుగా వ్యవహరిస్తున్న చైనా తీరుని మనం ఏ విధంగా చూడొచ్చు? ఉభయ దేశాల మధ్య ఉన్నటువంటి వివాదంలో అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, అదేవిధంగా లడక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ఒకటి అనేటువంటిది చరిత్రలో అందరికీ తెలిసినటువంటి సత్యం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు లేదా ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత చైనాలో ఉన్నటువంటి పాలన, అంటే అంతకుముందు ఉన్నటువంటి పాలన పోయి కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది మన స్వతంత్ర భారత్ ఏర్పడినప్పుడు అది భారతదేశంలో భూభాగంగానే అంతర్భాగంగానే ఉన్నది. అయితే అరుణాచల్ ప్రదేశ్ అనే పేరుతో కాకుండా ఈశాన్య ప్రాంతంలో ఒక భాగంగా అది ఉన్నది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా లడక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతం అనేటువంటిది
మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు, అదేవిధంగా చైనాలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అది చైనా ఆధీనంలో ఉందనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఈ రెండు దేశాల మధ్య స్పష్టమైనటువంటి సరిహద్దుని ఎప్పుడు నిర్ధారించలేదు. రెండు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్ధారించడం కాకుండా మెక్మోహన్ రేఖ లేదా మరొక కొంతమంది ఇతర బ్రిటిష్ అధికారులు గీసినటువంటి మ్యాపుల ప్రకారం ఉన్నది. ఈ మ్యాపుల్ని లేదా ఆ గీతల్ని కూడా అటు టిబెట్ లో ఉన్నటువంటి పాలకులు కానీ లేదా చైనాలో ఉన్నటువంటి పాలకులు కానీ వాటన్నిటిని కూడా అంగీకరించలేదు. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉంది కనుక వీళ్ళు కూడా సరిగా పట్టించుకోలేదు. అందువలన మన దేశం స్వాతంత్రం వచ్చినప్పటికి ఉన్నటువంటి భౌతిక పరిస్థితి అరుణాచల్ మన దేశంలోనే ఉన్నది, ఆక్సాయ్ చిన్ అనేటువంటిది చైనా ఆధీనంలో ఉన్నది. అందువలన మెక్మోహన్ రేఖ ప్రకారం ఆక్సాయ్ చిన్ మన దేశానికి చెందినటువంటి ప్రాంతంగా దానిలో చూపించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది చైనాకు చెందినటువంటి ప్రాంతంలో భాగంగా దాన్ని చూపించారు. అందుకని రెండు దేశాల మధ్య 1962లో వచ్చినటువంటి యుద్ధం సందర్భంగా లేదా అంతకు ముందు కానివ్వండి, ఇది మా ప్రాంతం అని చెప్పేసి ఆక్సాయ్ చిన్ భారతదేశం క్లెయిమ్ చేస్తూ ఉంది. దానికి పోటీగా అరుణాచల్ ప్రదేశ్ మా ప్రాంతం అని చెప్పేసి అది క్లెయిమ్ చేస్తా ఉంది. 1962లో వచ్చినటువంటి యుద్ధం సందర్భంగా ఇవాళ ఏదైతే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ప్రధానమైనటువంటి పట్టణంగా ఉన్నటువంటి తవాంగ్, ఆ పట్టణంతో సహా అనేక ప్రాంతాలని ఆ రోజు చైనా మిలిటరీ చొచ్చుకు వచ్చి మళ్ళా యుద్ధం ముగిసిన తర్వాత గతంలో ఏ సరిహద్దుల వరకు అయితే ఉన్నాయో ఆ సరిహద్దులకి వెనక్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోనే ఉంచుకున్నది. అందువల్ల ఇది ఈ సరిహద్దు వివాదాన్ని ఉభయ దేశాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పరిష్కారం అనేటువంటిది ఇప్పటి వరకు కుదరలేదు. దాని మీద సంప్రదింపులు జరుగుతున్నాయి. జరిగినా కానీ అది ప్రధానమైనటువంటి ఒక అంశంగా ముందుకు వెళ్ళలేదు. అందువల్లనే రెండు సరిహద్దు ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు ఘర్షణలు లేదా తోపులాటలు ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. గాల్వన్లో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఉదంతం కూడా దానిలో భాగంగానే జరిగిందనేది ఈ సందర్భంగా మనం గమనించాలి. అందువల్ల చైనా క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ ని చైనా వాళ్ళు ఆక్రమించుకునేటువంటిది లేదా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి అయితే వాస్తవ పరిస్థితి వాళ్ళ లేదు. అదేవిధంగా ఆక్సాయ్ చిన్ మనది అని చెప్పుకున్నంత మాత్రాన మనం ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఇవాళ లేవు అన్నది ఒక భౌతిక వాస్తవం. అంటే దీని మీద కొంతమంది భిన్నమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు. అందువలన ఈ వివాదాస్పదమైనటువంటి ప్రాంతాల గురించి పరస్పరం సంప్రదింపుల ద్వారా ఇతర ప్రపంచంలో అనేక దేశాలు లేదా అనేక సరిహద్దుల్లో తలెత్తినటువంటి వివాదాలను ఎట్లాగైతే పరిష్కరించుకున్నారో ఆ విధంగా సంప్రదింపుల ద్వారానే రెండు దేశాలు పరిష్కరించుకోవాలి అనేటువంటిది మొట్టమొదటి నుంచి అనేక మంది మేధావులు చెప్తున్నారు. ఇదే అభిప్రాయం నేను కూడా వ్యక్తం చేస్తున్నాను అనేది నాకు చెప్తున్నా ఈ సందర్భంగా. అయితే మామిడి గిరిధర్ గారు మీరు చెప్పండి, అంటే అంత డేర్గా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చైనా చెప్పడాన్ని మనం ఏ విధంగా అనుకోవాలి? అంటే లెక్కలేదనుకోవాలా, లేదంటే భారత్ మీద ఏ విధంగా చూస్తుంది చైనా? చైనా అనేది ఒక విస్తారవాదం భావజాలం ఉన్నటువంటి దేశం. అది నిజమైన చైనా మనం చూస్తే కనుక హాన్ చైనీస్ ఉన్నటువంటి ప్రాంతం చాలా చిన్నది. వాళ్ళు ఆల్రెడీ 5 దేశాలను కబళించారు. అంటే చైనాతో సంబంధం లేకుండా అడపాదడప చైనీస్ రాజులు దాన్ని ఆక్రమించుకున్నా కానీ స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి 5 ప్రాంతాలను వాళ్ళు కబళించుకున్నారు. 5 ఏమిటంటే కనుక ఈస్ట్ తుర్కిస్తాన్, దాన్ని వాళ్ళు జింగ్ జియాంగ్ అని పేరు పెట్టారు. జింగ్ జియాంగ్ అంటే వాళ్ళ చైనీస్ భాషలోనే బయట ఉన్నటువంటి ప్రాంతము అని దాని అర్థం. అంటే వాళ్ళది కాదు అని వాళ్ళే ఒప్పేసుకుంటారు, దాని పేరులోనే ఉంది. అలాగే జింగ్ నాన్ అని చెప్పి మనకు పేరు పెట్టారు అరుణాచల్ ప్రదేశ్కి. అది ఈస్ట్ తుర్కిస్తాన్ ఒకటైతే రెండవది టిబెట్. టిబెట్ ఎప్పుడూ సర్వస్వతంత్రంగానే ఉండింది. కొన్ని రాజ్యాలు అక్కడ మనకు చైనాలో కొన్ని రాజ్యాలు పరిపాలిస్తున్నప్పుడు మింగ్ డైనాసిటీ, కొన్ని చింగ్ డైనాసిటీ ఉన్నప్పుడు మధ్యలో కొంతకాలం వాళ్లకు సామంతులుగా ఉన్నట్టు మాట మాత్రం వాస్తవం. కాకపోతే చైనీస్ ఆధిపత్యం ఇక్కడ ఉండేది కాదు, చైనీస్ సోల్జర్స్ ఉండేవాళ్ళు కాదు,
చైనీస్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది కాదు. వీళ్ళు టిబెటియన్స్ వాళ్ళ స్వతంత్రం వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఏదో చైనాకి కొంత కప్పం కడుతుండేవాళ్ళు. పెకింగ్ అనేవాళ్ళు, ఇతరత్ర వాళ్ళ క్యాపిటల్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళు కడుతుండేవాళ్ళు. మూడవది యునాన్ ప్రావిన్స్. యునాన్ ప్రావిన్స్ అన్నది మనకు బర్మా సరిహద్దుల్లో అటువంటి ఉన్న ప్రాంతంలో యునాన్ ప్రావిన్స్ ఉంది. అలాగే నాలుగవది మంగోలియాని సగం ముక్క చేసి ఇన్నర్ మంగోలియాని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. ఐదవది మనకు రష్యాకి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ 5 ప్రాంతాలు కూడాను చైనా కబ్జా చేసుకుని ఇప్పుడున్నటువంటి చైనా మనం చూస్తున్నాం. కాబట్టి నిజంగా వాళ్ళ ఆధిపత్యంలో ఇవన్నీ గతంలో లేవు. రెండవ విషయం, భారతదేశానికి చైనాకు గత 4,000-5,000 సంవత్సరాల మన ఇతిహాస పురాణాల్లో చరిత్రలో ఎక్కడ కూడా మనకు సరిహద్దు లేదు. కానీ ఈవెన్ మనకు 1947 కంటే ముందర బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు లైన్స్ డ్రా చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితి వేరే, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అప్పుడు స్వతంత్ర రాజ్యంగా ఉండింది కాబట్టి. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కప్పం కడుతూ వాళ్ళు ఉన్నా కానీ కూడా సపరేట్ కింగ్డమ్గా సపరేట్ రాజ్యంగా అది ఉండేది. ఈ సోకాల్డ్ అక్సాయ్ చిన్ అన్నది రాజా హరిసింగ్ అతను పాలించేటప్పుడు అతని అధీనంలో ఉండేది. మనకు లదాఖ్లో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా, అంటే అక్కడ ఈస్ట్ లదాఖ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈరోజు అక్సాయ్ చిన్ అని చెప్పేటువంటి ప్రాంతంలో వాళ్ళు గొర్రెలు మేపుకునేవాళ్ళు, తర్వాత మన వాళ్ళ యాక్స్ అనేవాళ్ళు అవన్నీ తీసుకువెళ్ళి అక్కడ గ్రేజింగ్ గ్రౌండ్స్ ఉండేవి అక్కడ. సో మనకు 1947లో అక్సాయ్ చిన్ కూడా మన అధీనంలోనే ఉండింది. అది అంటే రాజా హరిసింగ్ అధీనంలో ఉండింది అది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ దాన్ని సౌత్ టిబెట్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ విస్తారవాదం ఉన్నది. మావో జెడాంగ్ ఉన్నప్పుడు ఆయన పామ్ అండ్ 5 ఫింగర్స్ అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. అంటే మన హస్తంలో ఉన్నటువంటి పామ్ వచ్చేసి టిబెట్ అంట, 5 వేళ్ళు ఏవైతే ఉన్నాయో 1 లదాఖ్, 2 నేపాల్, 3 భూటాన్, 4 సిక్కిం, 5 అరుణాచల్ ప్రదేశ్. ఈ 5టిని వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ చైనాని కబ్జా చేసుకున్న తర్వాత దాని యొక్క 100వ సంవత్సరాలు అయ్యేసరికి, అంటే శతాబ్ది వాళ్ళ ఉత్సవాల టైంకి ఈ 5టిని కబ్జా చేసుకోవాలి అని ఆయన పెట్టినటువంటి ఒక సిద్ధాంతం. పామ్ అండ్ 5 ఫింగర్స్ అన్నది వాళ్ళ సిద్ధాంతం. నిజంగా చూస్తే ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్లు చైనానే పామ్ అండ్ 5 ఫింగర్స్. హాన్ చైనీస్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి 5 ప్రాంతాలను వాళ్ళు కబ్జా చేసుకుని ఈ రోజు ఉన్నటువంటి చైనా తయారు చేసుకున్నారు. కాబట్టి చరిత్రలో ఎప్పుడూ కూడాను చైనా కంట్రోల్లో ఈ ప్రాంతాలు లేవు అన్నది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఎప్పుడైతే వాళ్ళ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ రాకముందరటువంటి ప్రభుత్వం టైవాన్కి వెళ్ళిపోయిందో, వీళ్ళు వచ్చిన తర్వాత క్రమేపీ వీళ్ళు ఈ అక్సాయ్ చిన్ అన్న ప్రాంతాన్ని కబ్జా చేసుకోవడం మొదలుపెట్టారు. కబ్జా చేసుకున్న తర్వాత G219 అని ఒక హైవే వేసుకున్నారు. భారత ప్రభుత్వానికి తెలిసేసరికి హైవే వేసేసుకున్నారు. పార్లమెంట్లో మోదీగా మన అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారంటే అక్కడ గడ్డి కూడా మొలవదు, కాబట్టి మీరు ఎందుకు దాని గురించి వరి అవుతున్నారని కొట్టిపడేశారు పార్లమెంట్లో. సో అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ నేత ఒక ఆయన, మరి మీ తల మీద కూడా వెంట్రుకలు పెరగవు కదా అని చెప్పి మీ తలను కొట్టేస్తామా అని చెప్పి ఆయన ప్రశ్నించిన ఉదంతం ఉంది అప్పట్లో. కాబట్టి 1957-58 ప్రాంతాల్లో వీళ్ళు కబ్జా చేసుకున్నారు. 1959కి మోర్ ఆర్ లెస్ అక్సాయ్ చిన్ ఇప్పుడున్నటువంటి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భాగం 3 వంతులు వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయింది. భారతదేశం దాన్ని మోర్ ఆర్ లెస్ వదిలేసుకుంది. ఇంతేకాదు, మన్సర్ అని ఒక గ్రామం ఉంది, అది టిబెట్లో ఉంది. అది ఆ గ్రామం 1957-58 దాకా కూడా మనకు భారతదేశానికి కప్పం కడుతుండేది. అక్కడ ఒక పోస్టల్ ఆఫీస్ ఉండేది, దానికి ఒక పిన్ కోడ్ ఉండేది. అక్కడి నుంచి వచ్చే ట్యాక్సెస్ అన్ని కూడాను గతంలో రాజా హరిసింగ్కి వెళ్ళేవి. తర్వాత రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రియాసత్ని భారతదేశంలో విలీనం చేసిన తర్వాత భారతదేశానికి కూడా కప్పం కడుతుండేవారు. ఈరోజు మన్సర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి ఆ గ్రామము జమ్మూ కాశ్మీర్ నుంచి కైలాష్ యాత్రకు వెళ్తున్న వాళ్లకు ఒక సరాయిగా, అంటే ఒక గెస్ట్ హౌస్లుగా దాన్ని వాడుకునేవాడు. దాన్ని కూడా నెహ్రూ ప్రభుత్వం మనకు దానికి తిలోదగాలు వదిలి దాన్ని కూడా వదిలేసుకుంది. అప్పుడు ఉన్నటువంటి భావజాలం హిందీ, చీనీ, బాయ్ బాయ్ అంటూ చైనా ఏం చేసినా, దుందడుకు చర్యలు చేసినా అప్పుడు నోరు మెదపకుండా ఉన్నటువంటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం. టిబెట్ని వాళ్ళు కబ్జా చేసుకున్నప్పుడు వాళ్ళు టిబెట్ ఈ రోజు కూడా చైనా అఫీషియల్గా టిబెట్ ఏం పిలుస్తుందంటే టిబెట్ అటానమస్ రీజన్ అంటుంది, TAR అని పిలుస్తుందని. సరే, దానికి ఏదో చైనీస్ పేరు పెట్టారు కానీ TAR అటానమస్ రీజన్ అంటే వాళ్ళ ప్రకారం అది అటానమస్ అంటున్నారు. వాళ్ళకి ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేదు, అటానమీ లేదు వాళ్ళకి.
కంప్లీట్ చైనీస్ కంట్రోల్లో ఉన్నటువంటి టిబెట్. అయినా వాళ్ళు ఆ పేరు పెట్టారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ అధీనంలో లేదు అని అర్థం. సో అలాగే ఇటువంటి ఈ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని అంతా కూడాను నేఫా అని పిలిచేవాడు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని బ్రిటిష్ వాళ్ళు పిలిచేవాడు. కానీ వీళ్లకు ఒక తవాంగ్ వదిలేసి మిగతా ప్రాంతం అంతా కూడాను మిగతా ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి సమాజంతో వాళ్ళకి చాలా అవినాభావ సంబంధాలు ఉండేవి. తవాంగ్ ఒకటి బహుశా వాళ్ళు మనకు లాసాలో ఉన్నటువంటి మన దలై లామాకు సంబంధించినటువంటి బౌద్ధ శ్రేణికి చెందినటువంటిది. అది గతంలో ఒక దలై లామా అక్కడే పుట్టారని కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. మనకు 1947లో తవాంగ్ టిబెటన్ సైడ్ ఉందా మన సైడ్ ఉందా అని క్లారిటీ లేదు ఎవరికి కూడా. దాని తర్వాత ఒక మన సైన్యంలో ఉన్నటువంటి ఒక కెప్టెన్ తవాంగ్కి వెళ్ళి అక్కడ భారతీయ జెండా నాటడంతో మనం దాన్ని భారతీయ టెరిటరీ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాంతం అంతా కూడాను భారత భూభాగమే అని చెప్పి మ్యాక్మోహన్ లైన్ అని ఒక లైన్ బ్రిటిష్ వాళ్ళు గీశారు. దాన్ని ఏ ఆధారంగా గీశారంటే అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణులు, ఎత్తైన పర్వత శ్రేణుల యొక్క టాప్ మోస్ట్ పార్టీని వాళ్ళు మ్యాక్మోహన్ లైన్గా గీశారు. అంటే దానికి ఇటు సైడు భారతదేశము, అటు సైడు టిబెట్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. ఈ మ్యాక్మోహన్ లైన్ యొక్క ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించిందో దీన్ని సంతకం చేయడానికి అప్పుడు దలై లామాను తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరు సంతకాలు పెట్టారు. ఆ మీటింగ్లో చైనీస్ అధికారులు కూడా వచ్చారు. కానీ వాళ్ళు సంతకం పెట్టలేదు దాని మీద, అది కూడా వాస్తవమే, అది నేను కాదనట్లేదు. కానీ అదే చైనా అదే మ్యాక్మోహన్ లైన్ని బర్మా మీద ఉన్నటువంటిది, అంటే ఈరోజు మియన్మార్ అని పిలిచేటువంటి బర్మా ఏదైతే ఉన్నదో అది కూడా బ్రిటిష్ ఆధీనంలో ఉండింది. సేమ్ మ్యాక్మోహన్ లైన్ మనకు బర్మాకిను తర్వాత టిబెట్కి మధ్యలో కూడా అదే లైన్ కంటిన్యూ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మ్యాక్మోహన్ లైన్ని చైనా రికగ్నైజ్ చేసింది. మియన్మార్ తోటి వాళ్ళు సరిహద్దు వివాదాలని పరిష్కరించుకున్నారు. కానీ భారతదేశంతో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. పైపెచ్చు 1962లో తవాంగ్ మీద గుండా వాళ్ళు వచ్చి మనకు తవాంగ్ దాటి మనకు బొమ్డిల్లా అవన్నీ దాటుకుంటూ వచ్చి తేజ్పూర్, అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ దాకా వాళ్ళు వచ్చారు. అప్పుడు నెహ్రూ ప్రభుత్వం దాని చేతులు ఎత్తేసి తేజ్పూర్ ప్రజలకి ఇంకా భగవంతుని మిమ్మల్ని కాపాడాలి అని రేడియో బ్రాడ్కాస్ట్ కూడా చేశారు నెహ్రూ గారు. అటువంటి పరిస్థితి నుంచి చైనా ఏం చేసింది, యుద్ధ విరామం అయిపోయిన తర్వాత కంప్లీట్గా వెళ్ళిపోయి మనకు తవాంగ్ వ్యాలీ దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మరి అది వాళ్ళది అని వాళ్ళు కనుక ఈరోజు క్లెయిమ్ చేస్తున్నట్టు నిజమే సత్యమే అయితే మరి ఇవన్నీ వదిలేసి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అక్సై చీన్ వదలలేదు వాళ్ళు. అక్సై చీన్ ఇంకా వాళ్ళ అధీనంలోనే ఉంచుకున్నారు. కానీ ఈ ప్రాంతం తవాంగ్ ప్రాంతం కూడా వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు అంటే కనుక ఉత్తమ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి వాళ్ళకి అక్కడి నుంచి సప్లై లైన్స్ వచ్చి ఈ సైనికులకి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం చూస్తే కనుక వాళ్ళ క్లెయిమ్లో ఎటువంటి సత్యము లేదు, ఎటువంటి చారిత్రకమైనటువంటి దానికి ఎవిడెన్స్ లేదు. స్పష్టంగా అదొక విస్తారవాద భావజాలంతో ధోరణితోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రగల్భాలు ఇవి. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా తప్పకుండా ఉండాలి. గత 60-70 ఏళ్లలో చాలాసార్లు అక్కడ చొరబడేటువంటి ప్రయత్నాలు చేశారు. 1962లో కొంత చిన్న భాగాన్ని వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించుకున్నారు అరుణాచల్ ప్రదేశ్లో కూడా. రీసెంట్గా గత సంవత్సరం క్రితం ఏదో మ్యాప్లు వచ్చాయి, అక్కడ గ్రామం కట్టారని చెప్పేసి మోదీ గారు ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ కోల్పోయారని చెప్పి చాలా వివాదాలు వచ్చాయి. అప్పుడు అది చాలా తప్పు. 1962లో ఏ ప్రాంతం వాళ్ళు కబ్జా చేసుకున్నారో ఆ ప్రాంతంలో 1-2 గ్రామాలు కట్టారు వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా లైన్ ఆఫ్ కంట్రోల్ అరుణాచల్ ప్రదేశ్లో ఇబ్బంది ఏం లేదు, అలాగే ఉన్నది. కాకపోతే మనకు లదాఖ్లో కొంత భాగం మళ్ళీ వాళ్ళు తర్వాత ఆక్రమించుకున్నారు. ఎస్పెషలీ యూపీఏ హయాంలో రమారమి 200 చదరపు కిలోమీటర్లు అదనంగా ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు. సో ఇవి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ. కాబట్టి చైనాకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అటువంటి ఏం క్లెయిమ్ లేదు వాళ్ళకు. అయినా కానీ విస్తారవాదంతో అటువంటి ప్రగల్భాలు పలికేది అన్నది మనం గతంలో చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్రాంతాలని చైనీస్ పేర్లు పెట్టారు వాళ్ళు. ఏం చేసినా కానీ చరిత్రను వాళ్ళైతే తిరగరాయలేరు. భారతదేశానికి చైనాకి ఎప్పుడూ సరిహద్దులు లేవు, యుద్ధాలు లేవు. 1962లో యుద్ధం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో యుద్ధం వచ్చేంత వరకు కూడాను మనకి ఎప్పుడు యుద్ధాలు లేవు. వాళ్ళ రాజులు కూడా భారతదేశం ఉత్తర దిశగా కిర్గిస్తాన్ మీదుగా వాళ్ళు చాలా దూరం వెళ్ళారు, కానీ భారతదేశం మీద ఎప్పుడు దాడి చేయలేదు. వాళ్ళు భారతదేశాన్ని ఒక గురువుగా భావించారు వాళ్ళు. ఈ వివాదంపై ఐక్యరాజ్య సమితి లాంటి ఉన్నత సంస్థ కనుక జోక్యం చేసుకుంటే ఏమైనా ఫలితం వస్తుందా? ఐక్యరాజ్య సమితి అన్నకి ఎటువంటి శక్తి లేదు. ఐక్యరాజ్య సమితి అనేది ఒక కాఫీ షాప్ లాంటిది. వీళ్ళందరూ కూర్చొని చర్చించుకోవడానికి తప్పది ఎందుకు పనికిరాదు. అది ఇచ్చే జడ్జిమెంట్స్ని
అది ఇచ్చే రెజల్యూషన్స్ని ఎవరూ పాటించరు. ఆఖరికి చిన్న చిన్న దేశాలైనటువంటి శ్రీలంక లాంటి దేశాలు కూడా దాన్ని బేఖాతరు చేస్తాయి. ఎందుకంటే ఎల్టీటీకి సంబంధించి చాలా రెజల్యూషన్స్ పాస్ చేసే అవన్నీ కూడాను దాన్ని ఎవరూ పట్టించుకోరు. ప్రపంచంలో ఈరోజు ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి వాళ్ళ అవసరాలకు వాళ్ళ సెక్యూరిటీ పరంగా నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి బాలాకోట్లో కొట్టొచ్చాము. అదేం చేయగలిగింది? అమెరికా ఎన్నో దేశాల్లో యునైటెడ్ నేషన్స్ ప్రమేయం లేకుండా యుద్ధాలు చేసి వచ్చాయి. మనకు లిబియా, ఇరాక్, మనకు ఇతరత్ర ప్రాంతాలన్నీ ఎక్కడెక్కడ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడెక్కడ వీళ్ళు యుద్ధాలు చేసి వచ్చారో వాళ్ళకి ఏమైనా యునైటెడ్ నేషన్స్ పర్మిషన్ ఇచ్చిందా, లేదా వీళ్ళు చేస్తున్న యుద్ధాలను యునైటెడ్ నేషన్ ఆపగలిగిందా? కాబట్టి యునైటెడ్ నేషన్స్ చెప్పేది ఎవరు వినరు. యునైటెడ్ నేషన్కి శక్తి లేదు. పైపెచ్చు చైనాకు వ్యతిరేకంగా మీరు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైనా ప్రవేశపెడితే చైనా దాన్ని వీటో చేస్తుంది. కాబట్టి యునైటెడ్ నేషన్స్కి వెళ్తే ఎటువంటి లాభము ఉండదు. భారతదేశం మన రక్షణ, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి కానీ ఎవరో వచ్చి మన కిరీటం పెడతారు అనుకోండి. చెప్పండి, భారత్ పై చైనాకు ఎందుకంత అక్కసు అంటారు? భారత్ పై చైనాకు అక్కసు, లేకపోతే చైనా మీద భారత్కు అక్కసు, ఇలాంటి పదజాలం వాడినందువల్ల ప్రయోజనం లేదు. నేను ముందే చెప్పినట్టుగా రెండు దేశాల మధ్య మెక్మోహన్ అనేటువంటి బ్రిటిష్ అధికారి వాస్తవాల ప్రాతిపదిక కాకుండా ఆఫీసులో కూర్చొని గీసినటువంటి రేఖ అనేటువంటిది అది తప్పుడు రేఖ. ఆ రేఖను బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా టిబెట్ పాలకులు కానీ చైనా పాలకులు కానీ ఎప్పుడు కూడా అంగీకరించలేదు అనేటువంటిది చరిత్రలో ఉన్నటువంటి అంశం. అందువల్ల అది అప్పటికి అంటే రెండు దేశాలు, ఒకటి చైనా అనేటువంటిది రెండో ప్రపంచ యుద్ధంలో చైనా జపాన్ ఆక్రమించింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్ లాడ్స్ అనేటువంటి వాళ్ళు ఆ దేశాన్ని, చైనా టిబెట్ ని ఒక సామంత రాజ్యంగా చైనాలో అంతర్భాగంగానే ఉంచారు తప్ప ఎప్పుడు కూడా టిబెట్ ఒక స్వతంత్ర దేశం అనేటువంటిది స్వాతంత్రానికి ముందు కానీ లేదా కమ్యూనిస్ట్ పాలనకి ముందు కానీ ఎప్పుడు కూడా లేదు అనేటువంటిది చరిత్రలో ఉన్నటువంటి అంశం. అయితే దానికి కొంతమంది ఎవరైనా వక్రీకరణ ఇస్తే వక్రీకరించవచ్చు. దాన్ని మనమేం ఇప్పుడేం మనం చెప్పినంత మాత్రానే టిబెట్ చైనా నుంచి పోయేది కాదు, లేకపోతే చైనాని టిబెట్ ని వాళ్ళు వదులుకునేటువంటిది కాదు. ఇక్కడ మనకి చైనాకి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలనేటువంటిది సమస్య. ఇక్కడ ఎందుకు వచ్చింది 62లో యుద్ధం ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకు వచ్చిందంటే అంతకుముందు భారత్ చీని బాయి బాయి అన్నటువంటి ప్రభుత్వాలు, అదే నెహ్రూ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెవెన్లై అనేటువంటి ఆయన ప్రధాని, వాళ్ళంతా కూడా సామరస్యంగానే ఉన్నారు. కానీ అమెరికా వాడు కుట్ర చేసి టిబెట్ ని చైనా నుంచి విడదీయడానికి అమెరికా వాడు కుట్ర చేసి దలైలామా చేత తిరుగుబాటు చేయించినప్పుడు అక్కడ వివాదం తలెత్తింది. ఆ దలైలామా తిరుగుబాటుని చైనా అణచివేసినప్పుడు ఆ దలైలామా ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం గుండా భారతదేశంలో ప్రవేశించి అమెరికా వాడు ప్రవేశపెట్టాడు. ఆ రూట్ నుంచి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వంతో సంప్రదించి ఇక్కడ ఆశ్రయం కల్పించడమే కాదు, ప్రవాస ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయించినటువంటి చరిత్ర అందరికీ తెలిసిందే. అందుకనే అంటే తమ అంతర్గత వ్యవహారాల్లో, తమ అంతర్గత ప్రాంతంగా ఉన్నటువంటి టిబెట్ వ్యవహారాల్లో అమెరికా తరఫున భారతదేశం జోక్యం చేసుకొని థ్యాంక్ యూ కోటేశ్వర గారు, అలాగే మామిడి గిరిధర్ గారు జూమ్ లో మాతో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.